చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 రెండు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా అంటే గట్టిగా మారు మ్రోగుతున్న రెండు పేర్లు. ఒకటి అఘోరి, లేడీ అఘోరి, అదే ఫేక్ అఘోరి శ్రీవర్షిని. సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చాను అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి ఇప్పుడేమో ఆ శ్రీవర్షిని పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోయి తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. అసలు వీళ్ళ గురించి ఇప్పుడున్న యూత్ కానీ ప్రజలు కానీ అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు అఘోరి గురించి, ఇప్పుడు లేడీ అఘోరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు అది అఘోరియా అండి? నాకు తెలియక అడుగుతున్నాను, అది అఘోరియా? ఈ అమ్మ జాబులు చేస్తున్నాం, మాకే పెళ్ళిళ్ళు కాక మేము ఏడుతుంటే నిన్న కాక అది మొన్న వచ్చింది. ఎవరితండి అసలు అది? మళ్ళీ ఏమన్నా అంటేనేమో సనాతన ధర్మం బొచ్చు బొకడాన్ని మాట్లాడుతూ ఉంటుంది. మీరే చెప్పండి. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంది కదా, ఫస్ట్ నా కూతురు, నేను వర్షిని తల్లి కూతుర్లము, ఆ బంధం మాది అని చెప్పింది. ఇప్పుడేమో తననే పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. అసలు దీని గురించి మీరు ఏమంటారు? అసలు ఏ ధర్మం తల్లి కూతురు పెళ్లి చేసుకోవడం ఎక్కడ ఉందండి? ఏ ధర్మం చెప్పిందని? ఏ ధర్మం చెప్పలేదు కదా. తల్లి కూతుర్లనే ఎవడో అనలేదు, అదే అంటుంది ఇప్పుడు కూడా. సరే అండి, మీడియా మిత్రులకి నాదొక విన్నపం. అఘోరి అనాలా, అఘోరా అనాలా, అసలు దాన్ని ఏమనాలి చెప్పగలరా? అంటే ఇప్పుడు ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనక ఎవరైనా పెద్ద హస్తం ఉండే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారా? ఉండొచ్చు అండి, లేకపోతే ఇంత సపోర్ట్ లేనిది అది ఎలా చేసిద్ది? ఎలా ఇప్పుడు ఇష్టం వచ్చిన అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఇలా చేసేస్తుంటే దాని వెనకాల ఎవరు ఉండాలి? వాళ్ళు ఎవరో కూడా తెలియాలి. అంటే ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నారు వీళ్ళిద్దరు, అసలు వీళ్ళిద్దరు నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉంటుంది? పిల్లల్ని కూడా కంటాను నేను అని చెప్పేసి అంటుంది వర్షిని ఎవరైతే ఉందో, ఆ అఘోరితో నేను పిల్లల్ని కూడా కంటాను అని చెప్పి చెప్తుంది. దీనికి ఎలా తీసుకోవాలి దీన్ని? అసలు అది అమ్మాయి అబ్బాయే కదా, ఫస్ట్ క్లారిటీ లేకుండా ఎలా తీసుకుంటారు మీరు? అది చెప్పిందల్లా వింటారా? వినరు కదా. నిజాలు ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ అది అఘోరియా అఘోరానా క్లారిటీ కావాలి. ఇప్పుడు అఘోరి 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 అంటున్నారు కదా, మీరు సనాతన ధర్మం కాపాడటానికి వచ్చారు, మీ వల్ల హిందూకి ఇప్పుడు ఎంత బ్యాడ్ పేరు వస్తుంది. అసలు హిందువుల్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు?